విశాఖ బీచ్ అందాలనే కాదు, బీచ్కి వచ్చే సందర్శకులకు మైమరిపించే మరొకటి ఉందని తెలుసా మీకు? అందులోనూ 5 దశాబ్దాలుగా సందర్శకుల మదిని హత్తుకుంటుంది కూడా. అదేనండి మూరీ మిక్చర్. కొన్ని ప్రాంతాల్లో పిడత కింద పప్పు అని, ముంత కింద మసాలా అని పిలవటం పరిపాటి. సందర్శకుల మనసును ఇంతలా దోచుకుంటున్న ఈ మూరీ మసాలాపై బీబీసీ ఆన్ టీవీ అందిస్తున్న కథనం సరదాగా కాసేపు చూద్దాం. విశాఖ బీచ్ ఓవైపు ఎత్తైన కొండలు, మరో పక్క ఎగసిపడే అలలు. ఇసుక తిన్నెలపై కాసేపు సేద తీరితే ఆ అనుభూతే వేరు. ప్రకృతి అందాలతో అలరించే బీచ్ అందాలను చూసేందుకు వచ్చే సందర్శకులు తమ ట్రిప్లో మొదట ప్రాధాన్యమిచ్చేది విశాఖ బీచ్కే. ఆ అలల ఉధృతి చూసి తీరంలో కేరింతలు కొడుతూ కొందరు, చిన్నారులతో డాన్స్ చేస్తూ ఇంకొందరు, కూర్చొని సేద తీరుతూ మరికొందరు ఆ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందిపుచ్చుకునేందుకు తాపత్రయపడుతూ ఉంటారు. దీంతో పాటు చేతిలో మురి మిక్చర్ పొట్లం ఉంటే చాలు మైమరిచిపోతుంటారు. ఇంతకీ ఈ మిక్చర్కు ఏమిటా ప్రత్యేకత? అంత డిమాండ్ ఏంటో తెలుసా? విశాఖ బీచ్లో దొరికే తినుబండరాల్లో మురి మిక్చర్ ఒకటి. దీనికి సందర్శకుల నుంచి మంచి డిమాండ్. ఇంతకీ ఈ మురి మిక్చర్లో ఏముందనేగా ఆసక్తి. కాస్త కారంగా, కాస్త పుల్లగా, మధ్య మధ్యలో పంటికి పల్లీలు, శనగలు తగిలే ఈ మిక్చర్ను మరమరాలతో తయారు చేసి అప్పటికప్పుడు అందిస్తారు ఇక్కడి చిరు వ్యాపారులు. తయారీలో టమోటా, కొత్తిమీరతో పాటు మామిడి అల్లం కూడా జోడించడంతో ఈ మిక్చర్కు అంత ప్రత్యేకత ఏర్పడింది. కేవలం 20 రూపాయలు చెల్లిస్తే చాలు 5 నిమిషాల్లో చేతిలో చిన్న కాగితం పొట్లంతో మిక్చర్ అందిస్తారు వ్యాపారులు. ఇంకేముంది, ఈ తాజా రెసిపీ తింటూ చల్లని గాలులు ఓవైపు శరీరాన్ని తాకుతుంటే తీర అందాలను ఆస్వాదిస్తూ మైమరిచిపోతుంటారు సందర్శకులు. ఈ మిక్చర్ తిననిదే బీచ్లోకి వెళ్లాలన్నా లేదా ఇంటికి తిరిగి వెళ్లాలన్నా ఇష్టపడని సందర్శకులు ఉన్నారంటే ఆశ్చర్యమేస్తుంది కదూ. బాగుందండి. ఫస్ట్ వైజాగ్ అంటేనే బీచ్ అంటేనే మోరీ మిక్చర్ మెయిన్. మోరీ మిక్చర్ తర్వాత ఇక్కడ స్పెషల్ ఏంటంటే మోరీ మిక్చర్లో మెయిన్ ఇది మామిడల్లం వేస్తారు. దాని టేస్ట్ ఎక్కువ వస్తుంది మెయిన్. ఇక్కడ 365 డేస్ మోరీ మిక్చర్లో వేయడానికి ఇది వేస్తారు, మామిడల్లం దొరుకుతుంది అనమాట. అందువలన అది వేస్తారు, అదే స్పెషల్ అవుతుంది. బయట కూడా వేస్తారు కానీ అప్పుడప్పుడు తగులుతూ ఉంటుంది, కానీ మంచి సీజన్లోని. ఇక్కడైతే మాత్రం మోరీ మిక్చర్లో మామిడల్లం కంపల్సరీగా వేస్తారు. దాని టేస్ట్ వేరు ఉంటుంది. మామిడికాయ ముక్కలు కూడా వేస్తారు అనమాట, చిన్న చిన్నవి. నేను వైజాగేనండి. ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటాం, వీక్లీ 2 టైమ్స్ అయినా వస్తుంటాం. రెగ్యులర్గా బీచ్ అంటేనే మనకి మూరీ మిక్సర్కి ఫేమస్ కాబట్టి ఇది తినేసే వెళ్తాం అనమాట. నేను 21 డేస్ అండి, 21 ఇయర్స్, సారీ 21 ఇయర్స్. ఎవ్రీ వీక్ వస్తామండి, ఎవ్రీ వీక్ వస్తాం. బయట మూరీ మిక్సర్కి ఇక్కడ దొరికే మూరీ మిక్సర్కి వేరియేషన్ వస్తుందండి. బీచ్ని చూస్తూ మూరీ మిక్సర్ తినడం అదొక అనుభూతి, బాగుంటుంది, అదొక ఎక్స్పీరియన్స్ అంతే. ఎవ్రీబడి హ్యాస్ టు
ఫీల్ దట్ ఎక్స్పీరియన్స్ అంతే. ముందు మోరీ మిక్చర్ తినడానికే ఖాళీ ఉంచుకుంటాం మెయిన్. ముందు అది తర్వాత మిగిలిన పనులు. ఇంతలా బీచ్ పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఈ మూరీ మిక్చర్ వ్యాపారాన్ని కొందరు కుటుంబ వారసత్వంగా తీసుకొని జీవనోపాధి పొందుతున్నారు. అందుకు నిదర్శనమే ఈ చిరు వ్యాపారి నాగేశ్వరరావు. తన తండ్రి తర్వాత తాను అందిపుచ్చుకున్న ఈ వృత్తిని ₹2 నుండి చూస్తున్నానని 5 దశాబ్దాలుగా సందర్శకులను ఆకట్టుకోవడానికి గల రహస్యాన్ని చెబుతున్నాడు ఈ చిరు వ్యాపారి. నాన్నగారు 1970 నుంచి నాన్నగారు 2004 వరకు చేశారు. అక్కడి నుంచి ఎక్స్పైర్ అయిపోయారు 2018లో. నేను అప్పుడు 2004 నుంచి నేనే చేసుకోను. నాది 20 సంవత్సరాలు 20 అయిపోయింది కరెక్ట్గా. మీరు నాన్నగారు అమ్మేటప్పుడు ఎంత ఉండేది ధర, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు చాలా తక్కువ అండి, ₹1 2 అలాగ ఉండేది. ₹5 ₹10 నాకు తెలిసి ₹10 వరకు తెలుసు. నేను వచ్చాక ₹10 మిక్సర్ ప్యాకెట్. అసలు ఎందుకు మిక్చర్కి ఎందుకు వస్తారు? బీచ్ అంటే ఏంటి మీ అనుభవం ఏంటి? నేను చూసింది ఏంటి అసలు? బాగుంటుందండి, వైజాగ్ చాలా బాగుంటుంది. ఇంకెక్కడ ఆల్ ఇండియా ఎక్కడ తిరిగినా సరే విశాఖపట్నం అంత లుకింగ్ ఎక్కడ ఉండదు. ఆల్రెడీ అన్నీ చూసి వచ్చాను నేను కూడా. బొంబాయి, ఢిల్లీ అన్నీ వచ్చాను. మన విశాఖపట్నం అంత పీస్ఫుల్ ఎక్కడ ఉండదు, చాలా బాగుంటుంది. మిక్చర్కి ఏంటి స్పెషల్ ఇక్కడ వైజాగ్లో? మూరీ మిక్సర్, బజ్జీ మిక్సర్ అన్నీ ఉంటాయి. అంటే దీన్ని తినడానికి ఎక్కువగా వస్తారు కదా? ఎక్కువ వైజాగ్ అంటే మిక్సరే ఫేమస్. బీచ్ మిక్సర్, బీచ్ మిక్సర్ ఇంకా మిగిలినవి ఏమి ఉండవు. అన్నీ ఉంటాయి. టమాటా బజ్జీ, బ్రెడ్ బజ్జీ, టమాటో స్లైస్ దగ్గర 10-15 రకాలు ఉంటాయి. కానీ ఎందుకు మురీ మిక్చర్కి ఎక్కువ ఏగపడతారు కదా? మూరీ ఏది ఎక్కువ? మూరీ మిక్సరే రన్నింగ్ ఎక్కువ. బజ్జీ తర్వాత మన దగ్గర బజ్జీ బాగానే ఉంటుంది. అంత న్యాచురల్గా హోమ్ ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. బయట ఏం కొనం, అంత సొంతంగా ఆడించుకొని సొంతంగా ఒక చేతి మీద నడుస్తుంది. నా చేతి మీద అంత నడుస్తుంది. ఎవరికి అప్పు చెప్పను. అంతా నేను ఓన్ మెయిన్ నా చేతుల మీద నేను చేసుకుంటున్నాను. ఉదయం 8 స్టార్ట్ అవుతా, రాత్రి 12 అయిపోతుంది పడుకోబడి. పని మార్కెట్ చేసుకొని సామాన్లు చేసుకొని అన్నీ చేసుకొని. ఇంతకీ ఈ మూరీ మిక్చర్కు సంవత్సరాలు గడిచిపోతున్నా ఏమాత్రం ఆదరణ తగ్గలేదు. పైపెచ్చు సందర్శకుల నుండి మరింత డిమాండ్ పెరిగింది కూడా. అయితే బీచ్కు వచ్చే సందర్శకులకు మౌలిక సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూర్చునేందుకు షెడ్డులు వంటి సదుపాయాలు కల్పిస్తే చిరు వ్యాపారులకు లాభం చేకూరుతుందని అంటున్నారు వ్యాపారి నాగేశ్వరరావు. జనాలు ఫ్లోటింగ్ ఎలా ఉంటారు ఇక్కడ? ఇప్పుడు తక్కువ ఉంది మేడం. మళ్ళీ మార్చి నుంచి బాగా పెరుగుతుంది. సెలవులు, పిల్లలు ఎగ్జామ్స్లు అన్నీ అయిపోతే అప్పుడు మళ్ళీ ఫ్లోటింగ్ మళ్ళీ ఆగస్టు వరకు ఉంటుంది. ఆగస్టు నుంచి మళ్ళీ డల్ అయిపోతుంది. బిజినెస్ మామూలుగా అంటే ఈ తుఫాన్లు ఇవన్నీ తుఫాన్లు వచ్చినప్పుడు మొన్న 3-2 తుఫాన్లు 1 వచ్చిందా, బాగా లాస్ అయిపోయాం. వ్యాపారాలు ఉండవు. ఇంకా మెయిన్ ఏంటంటే ఇక్కడ బీచ్లో అంత రాజకీయ నాయకులు వస్తున్నారు, అందరూ చేస్తున్నారు. కానీ ఒక షెల్టర్ అనేది పబ్లిక్ ఫుట్బాల్ గోడ మీద అలా షెల్టర్ వేసుకొని ఒక చూసండి మన ఎక్కడంటే అదేనండి రైతు బజార్లో చూసారా షెల్టర్లు ఎలాగేస్తారు. ఈ గోడ మధ్యన ఇలాగ గోడ మీద అలా వేసుకెళ్ళిపోతే అందరికీ అటు కూర్చోవచ్చు, బీచ్ ఫేసింగ్ చూడవచ్చు, ఇటు సైడ్ బీచింగ్ చూడవచ్చు. పబ్లిక్ ఏం అవ్వదు. పెద్ద గాలివాన తుఫాన్లు వచ్చినప్పుడు ఎలాగ తప్ప రాదండి. చిన్న తుఫాన్ చినుకులు కూడా జనాలు వెళ్ళిపోతున్నారు, స్ప్రెడ్ అయిపోతున్నారు. అది మెయిన్ ప్రాబ్లం. ఏది ఏమైనా విశాఖ బీచ్కు 5 దశాబ్దాల చరిత్ర ఉందంటే ఒప్పుకోక తప్పదు మరి. సో ఇదండి విశాఖ బీచ్ స్పెషల్ మూరీ మిక్చర్ కథ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం.